భారత్ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథులుగా యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెంటు, యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఇద్దరు అత్యంత కీలక నేతలు హాజరయ్యారు. ఇది సాధారణ అతిథులు వచ్చినట్లుగాను, సాధారణ పర్యటనలాగాను ఇది చూడకూడదు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్కి భారత్కి మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. ఈరోజు అఫీషియల్గా ప్రకటించబోతున్నారు అని అన్ని నివేదికలు, అన్ని పత్రికలు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. యూరోపియన్ యూనియన్కి భారత్కి మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రకటించబోతున్నారు. దాదాపు అన్ని విస్తృత చర్చలు ముగిశాయి. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారు మరోసారి ఆ ఇద్దరు కీలక నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాత దీని మీద సంతకాలు చేసి బయట ప్రకటించబోతున్నారు. అన్నీ అయిపోయాయి, చర్చలు విజయవంతమయ్యాయి అన్నది ఆ కథనాల సారాంశం. ఆల్రెడీ అమెరికా కూడా దీని మీద అక్కస అయితే ప్రదర్శిస్తూ ఉంది. అమెరికా ఫినాన్స్ మినిస్టర్ కూడా నిన్న న్యూయార్క్ టైమ్స్తో మాట్లాడుతూ దీని మీద తన అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. వాళ్ళిద్దరు ఎలా డీల్ కుదుర్చుకుంటారు అని. మొత్తం మీద అయితే ఇది చాలా చాలా పెద్ద డీల్, ప్రపంచంలో ఒక కీలక డీల్గా అయితే చెబుతూ ఉన్నారు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్కి భారత్కి మధ్య దాదాపు $136 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం ఉందట ప్రస్తుతం. అది కని విని ఎరుగని రీతిలో పెరగబోతుంది ఈ డీల్ తర్వాత అని. సో ప్రధానంగా రెండు వైపుల నుంచి ఇప్పుడు భారత్, యూరోపియన్ యూనియన్ వాళ్ళ మీద విధించే సుంకాలు, అడిషనల్ ట్యాక్స్లు ఏవైతే ఉంటాయో అవి తగ్గించాలి. భారత్ నుంచి వెళ్ళే వాటి మీద వాళ్ళు తగ్గించాలి. మొత్తం మీద పూర్తి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. కొందరు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం ముడి వస్త్రాలు, తోలు దుస్తులు, పాదరక్షలు, రత్నాలు, వజ్రాభరణాలు, కార్లు, వైన్ తయారీ పరిశ్రమ ఉత్పత్తులపై EU టారిఫ్లను పూర్తిగా తొలగించాలి అని చెప్పి భారత్ మొదటి నుంచి డిమాండ్ చేస్తుందట. ఈ మేరకు యూరోపియన్ యూనియన్ ఓకే చెప్పినట్టు తెలుస్తూ ఉందట. వాణిజ్యం, రక్షణ, భద్రత, వాతావరణ మార్పులు, భూ అయస్కాంతాల వెలికితీత, సంబంధిత సంక్లిష్టమైన సాంకేతికతలు సహా పలు అంశాలపై ఒప్పందం కుదిరినట్లయితే పత్రికలు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో భాగంగా EUలో 27 సభ్య దేశాలతో భారత్ మరింత విస్తృతమైన రక్షణ, భద్రతా సహకారం ఉండేలా ఒక భద్రతా రక్షణ ఒప్పందం కుదుర్చుకోనున్నారట. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరాక యూరోపియన్ యూనియన్లోని సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్ అంటే సేఫ్ ఆ కార్యక్రమంలో భారతీయ సంస్థలు చేరతాయట. తద్వారా యూరప్ మార్కెట్లోకి భారతీయ కంపెనీలు అడుగు పెడతాయి యూరప్ మార్కెట్లోకి. సో చాలా చాలా పెను మార్పులు సంభవించబోతున్నాయట. అండ్ వాళ్ళకు సంబంధించిన వాటి మీద కూడా మనం చాలా వాటిని తగ్గించాల్సి ఉంటుంది. ఉదాహరణకు విలాసవంతమైన కార్లపై టారిఫ్ను భారత్ తగ్గించాలని యూరోపియన్ యూనియన్ దేశాలు అయితే కోరుతూ ఉన్నాయి. దీంతో ఇరువైపుల డిమాండ్లు ఏ మేరకు నెరవేరనున్నాయో ఈరోజు తేలిపోనుంది అన్నది ఈ కథనాల సారాంశం. వాస్తవానికి EU డిమాండ్లకు కూడా భారత్ ఓకే చెప్పబోతుంది అని. లగ్జరీ కార్లపైన 110% టారిఫ్ విధిస్తూ ఉన్నారట. ఇకపై కేవలం 40% టారిఫ్ను మాత్రమే విధించనున్నట్టు తెలుస్తుందట. లగ్జరీ కార్లపై 110% టారిఫ్ ఉందట. సో ఇప్పుడు 40% మాత్రమే విధించబోతున్నారు ఈ అగ్రిమెంట్ తర్వాత. సో భారత్లో లగ్జరీ కార్ల సెగ్మెంట్ విపరీతంగా విస్తరించనుందట. ప్రస్తుతం కార్ల మార్కెట్లో విలాసవంత కార్ల మార్కెట్ కేవలం 1% మాత్రమే ఉందట ఇండియాలో. ఈ సెగ్మెంట్ వృద్ధికి విపరీతమైన అవకాశాలు ఉన్నాయట. 16 లక్షల కంటే ధర ఎక్కువగా ఉండే కార్లకే ఈ తగ్గింపు వర్తింపజేయాలని యోచిస్తూ ఉన్నారట. 16 లక్షల కంటే ధర ఎక్కువగా ఉండే కార్లు. దీంతో వోక్స్వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్, BMW కార్ల మార్కెట్ మరింత విస్తృతం కానుందట. భవిష్యత్తులో కూడా ఈ 40% టారిఫ్ను 10% స్థాయికి తగ్గించేయాలని ప్రణాళిక కూడా ఉందట. సో మొత్తం మీద రెండు దేశాలు పూర్తి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో అడుగు పెట్టబోతున్నాయని అవన్నీ ప్రకటిస్తే తెలుస్తుంది. బట్ ఇదైతే అత్యంత కీలకమైనటువంటి ఒప్పందం. మరి ఒప్పందాలు ఏమున్నాయో వాళ్ళు ఈరోజు బహిర్గతం చేస్తారంటున్నారు. ఆ బహిర్గతం చేసిన తర్వాత మరింత క్లారిటీ వస్తుంది.